నాగ సాధువులంటే ఎవరు? అఘోరాలంటే ఎవరు? వీరిద్దరూ ఒకటి కారా? కుంభమేళా సమయంలో తప్ప మిగతా సమయంలో వీళ్ళు ఎక్కడుంటారు? వారి జీవన శైలి ఏమిటి అన్నది ఇప్పటికే గత వారం రోజులుగా జరుగుతున్న మహాకుంభమేళా కారణంగా అందరూ వినే ఉంటాం. అయితే ఇంకా వీరి గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలానే ఉన్నాయి. వాటిని గురించి ఈ రోజటి ఇన్డెప్త్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా రీసెర్చ్ తర్వాత ఈ విషయాలు బయటకు వచ్చాయి. కోర్స్ వీటిలో కొన్ని మీరు ఇదివరకే విని ఉంటారు. అయితే కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం నాగ సాధువులు ఎవరికీ కనిపించరు. వారు తలుచుకుంటే ఎవరూ చూడకుండా సూక్ష్మ శరీరంతో తిరుగుతూ మన మధ్య ఉండగలుగుతారంట. కొన్ని కథల్లో ఈ నాగ సాధువుల గురించి రాసింది చదివితే ఒళ్ళు జలధరిస్తుంది. కేవలం గాలి పీలుస్తూ తెలియని ప్రదేశంలో ఒంటి కాలుతో జపం చేస్తూ కూడా బాహ్య ప్రపంచాన్ని మనోనేత్రం ద్వారా చూసే శక్తి నాగ సాధువులకు ఉంటుందని చెబుతూ ఉంటారు. తమను నమ్మిన వారు ఆపదలో ఉన్నప్పుడు విపత్కర పరిస్థితుల్లో వచ్చి ఆపద నుండి కాపాడతారంట. ఎక్కడో మంచు కొండల్లోని గుహల్లో చీకట్లో ఉన్నప్పటికీ వారి శరీరం కాంతిమయంగా ఉంటుందని చెబుతారు. అన్నపానీయాలు లేకుండా 100 ఏళ్లు బతుకుతారని కొన్ని పుస్తకాల్లో ఉంది. అదంతా కాస్త ఊహే అయినా ఎంతో కొంత నిజం ఉంటుందని చెబుతున్నారు పండితులు. నాగ సాధువులను నమ్ముకుంటే ఎలాంటి ఆపదలు రావని కొందరి విశ్వాసం. వారు శంకరుని ప్రతీకలని చెబుతూ ఉంటారు. ఈశ్వరుడి అనుగ్రహం పొందిన నాగ సాధువులకు ఉండే శక్తుల గురించి చాలా విషయాలు ప్రచారంలో ఉన్నాయి. కుంభమేళ, అర్ధ కుంభమేళాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే నాగ సాధువుల గురించి ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలున్నాయి. చాలా మంది వీరిని అఘోరాలుగా భావిస్తారు. కానీ అఘోరాలు వేరే, నాగ సాధువులు వేరే అంటే ఆశ్చర్యం వేయకుండా ఉండదు. దీని వెనక పెద్ద కథే ఉంది. శ్రీ 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 ఆదిశంకరాచార్యుల కాలంలో అఖండ భారతదేశంలో బౌద్ధం బాగా ప్రాచుర్యంలో ఉండేది. అదే సమయంలో బంగారు చిలకగా పేరు పొందిన మన దేశాన్ని దోచుకునేందుకు అరబ్బులు, పార్షీలు వచ్చి పడేవారు. వారు దేశంలోకి ప్రవేశించి హిందూ దేవాలయాలని ధ్వంసం చేయడం, సాధువులను చంపుతుండడం చేసేవారు. వెంటపడి వేధించే ఈ పరాయి దేశపు బలగాలను కట్టడి చేయడానికి అప్పటి రాజులు ఎంత ప్రయత్నించినా అది కుదిరేది కాదు. దీంతో హిందూ ధర్మాన్ని రక్షించాల్సినటువంటి అవసరం ఉందని ఆది శంకరాచార్యులు గుర్తించారు. ఆ సందర్భంగా అన్ని శక్తులు కలిగిన వారితో ఓ వర్గాన్ని తయారు చేశారు. ఆ వర్గమే నేటి నాగ సాధువులు. మంత్రాలకు చింతకాయలు రాలనట్లే కలికాలంలో శాపాలు, ఆర్ధనాదాల వల్ల హిందూ ధర్మం నిలబడలేదని గుర్తించినటువంటి శంకరాచార్యుల వారు దాన్ని నిలబెట్టాల్సినటువంటి ధర్మం నాగ సాధువులకు అప్పగించారు. అప్పటి నుంచి నాగ సాధువులు తమకు అప్పగించినటువంటి కార్యక్రమాన్ని వీరోచితంగా నిర్వర్తించారు. హిందూ ధర్మాన్ని రక్షించడం పరమావధిగా వీరు జీవిస్తున్న క్రమంలో ఎప్పుడూ శివ నామస్మరణ చేస్తూ ఉండేవారు. మంత్రాలతో పాటు అస్త్రశస్త్రాలను ఎలా ప్రయోగించాలో వీరి మరింత తర్ఫీదు తీసుకున్నారని చెప్పాలి. వీళ్ళు నాడు హిందూ దేవాలయాల మీద జరిగే దాడిని వీరు క్రమక్రమంగా అడ్డుకుంటూ వచ్చారు. దాంతో వారి బలం ముందు పరాయి దేశస్థులు నిలవలేకపోయారు. అప్పటి వరకు బాధితులుగా ఉన్న రాజులు సైతం తమను అరబ్బుల దాడుల నుంచి రక్షించిన నాగ సాధువులను బాగా ఆదరించి పూజలు చేసేవారు. దీన్ని బట్టి నాగ సాధువుల బలం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కేవలం 100ల సంఖ్యలో ఉండే అటువంటి నాగ సాధువుల బృందం వేల సంఖ్యలో ఉండే అటువంటి బలశాలులైన అరబ్బుల సైన్యాన్ని తమ వద్ద ఉన్న ఆయుధాలతో ఊచ కోత కోయడం జరిగింది. అది చూసి నాటి పండితులు ఎంతో మంది రుద్రులు రక్తంతో విలయతాండవం ఆడినట్లు ఉంది అని తమ రచనల్లో ప్రస్తావించేవారు. ఆనాటి పురాణ గాథల్లోని విషయాలనే నేటికి చెప్పుకుంటున్నాం. తాము ఎవరో, తాము ఎందుకు ఏర్పడ్డామో మాత్రమే తెలిసిన నాగ సాధువులు నేటికి ఆ రహస్యమయ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఎక్కడ ఉన్నాయో తెలియని ఆకారాల్లో ఉండే నాగ సాధువుల వేషధారణ, వారి అలవాట్లను గురించి చెప్పుకోవాల్సి వస్తే గనక వారంతా ఎక్కడో -డిగ్రీల చలిలో మంచుగడ్డలు కట్టేటువంటి హిమాలయాల ఆ సానువుల్లో ఉంటూ నిత్యం ధ్యానంలో ఉంటారు. వీరు ఒంటి మీద నూలుగు పోగు లేకుండా విభూది రాసుకొని జీవిస్తూ ఉంటారు. జడలు కట్టిన పొడవాటి జుట్టు అట్టలుగా మారిపోతుంది. కాలం ఏదైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వీరు బట్టలు వేసుకోరు. సబ్బు వాడటం, నూనె వాడటం లాంటివి వీరి జాబితాలోనే ఉండవు. దగ్గరలోని జనావాసాలపై ఆధారపడి రోజులో ఒక్కసారి మాత్రమే తినే సాధువులు రోజులో సాయంత్రం పూట కేవలం 7 ఇళ్లలో భిక్ష అడుగుతారు. 7 ఇళ్లలో ఏ కుటుంబం భిక్ష వేసినా స్వీకరిస్తారు.
ఒకవేళ ఏ ఇంటి నుంచి భిక్ష లభించకపోతే ఆ రోజు వారు ఆహారం లేకుండానే గడిపిస్తారు. మరొక ముఖ్యమైన విషయం, సాధారణంగా హిమాలయాల్లో ఉండే నాగసాధువులు కుంభమేళా సమయంలోనే అక్కడికి చేరుకుంటా ఉంటారు. అయితే హిమాలయాల నుండి ఎన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నా మధ్యలో ఎక్కడా వీరు తారాసపడరు. కుంభమేళా ప్రారంభంలో వీరు చేసే పవిత్ర స్నానాలతో ఆ పుణ్య జలాలకు మరింత పుణ్యం ఆపాదించబడుతుందని చాలా మంది నమ్మకం. పురుషులలాగే స్త్రీలు కూడా నాగ సాధువులుగా మారుతారు. అందుకోసం వాళ్ళు కఠినమైనటువంటి పరీక్షల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే మహిళా సాధువులు కొన్ని విషయాల్లో పురుష నాగ సాధువుల కంటే భిన్నంగా ఉంటారు. పురుషుల్లాగానే మహిళా నాగ సాధువుల జీవితం పూర్తిగా దేవునికి అంకితం చేయబడుతుంది. వారు జీవితం అంటే రోజువారి జీవితం పూజతో ప్రారంభమై పూజతోనే ముగుస్తుంది. ఒక స్త్రీ నాగసాధువుగా మారినప్పుడు వారిని సాధువులు లేదా సాధ్వి అంటారు. ఆమెను తల్లి అని పిలవడం ప్రారంభిస్తారు. నాగ సన్యాసులుండే ఆకారాల్లో వీరు ఆశ్రయం పొందుతారు. ప్రయాగ్రాజ్లోని 2013లో కుంభులో మైబడాకు దశాణం సన్యాసిని ఆఖారా అని పేరు పెట్టారు. అంతేకాదు, జనం మధ్యలోకి వచ్చినప్పుడు వీరి చేష్టలు విచిత్రంగా ఉంటాయి. విడ్డూరంగా కనిపిస్తాయని చెప్పాలి. త్రిశూలాలు ధరిస్తారు, కత్తులు పట్టుకుంటారు, వాటితో వీరంగం వేస్తారు, వీరనాట్యాలు చేస్తారు, కర్రసాము చేస్తారు. అంతేకాదు, హుక్కా, చిలుం వంటి వాటి ద్వారా పొగాకు, నార్కోటిక్స్ వంటివి పీలుస్తారు. మగ నాగ సాధువులు బహిరంగంగా నగ్నంగా ఉండడానికి అనుమతించబడతారు. కానీ మహిళా సాధువులు అలా చేయలేరు. వారు శరీరంలోని కొంత భాగానికి చుట్టుకుంటారు. అంతేకాదు, వారు తమ నుదుటన తిలకాన్ని ధరిస్తారు, శరీర భాగాలకు భస్మం పూసుకుంటారు. హిందూ ధర్మంలో మహిళా నాగ సాధువులకు మంచి గౌరవం ఇస్తారు. వారిని మాత అని సంబోధిస్తారు. మహిళా నాగ సాధువులు చాలా అరుదుగా దర్శనమిస్తూ ఉంటారు. చాలా మందికి నాగ సాధువుల గురించి అయితే తెలుసు, కానీ మహిళా నాగ సాధువులు కూడా ఉంటారన్న విషయం మాత్రం తెలియదు. హిందూ ధర్మంలో నాగ సాధువుల వల్లే మహిళా నాగ సాధువులు కూడా ఉంటారు. అయితే మహిళా నాగ సాధువులు వాళ్ళు అలా కావడానికి కఠోరమైనటువంటి తపస్సు చేయాల్సి ఉంటుంది. మహిళా నాగ సాధువుల పరీక్షలు అనేక ఏళ్ల పాటు సాగుతుంది. వారు కఠినమైన బ్రహ్మచారిని నియమాలు పాటిస్తారు. బతికుండగానే తమకు తాము పిండదానం చేసుకుంటారు, శిరోముండనాన్ని కూడా చేయించుకుంటారు. అన్ని పరీక్షలు ముగిసాకే వారు మహిళా నాగ సాధువులవుతారు. కొందరు మహిళా నాగ సాధువులు చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటారు. వారు సామాన్యులకు దూరంగా దట్టమైన అడవుల్లో, కొండల్లో, గుహల్లో ఉంటారు. తమ సమయమంతా భగవంతుడి భక్తి మార్గంలోనే వెచ్చిస్తూ ఉంటారు. వారు అడవులు, కొండలు వదిలి అరుదైన సమయాల్లోనే ప్రజల్లోకి వస్తూ ఉంటారు. మహిళా నాగ సాధువులు చాలా వరకు కుంభమేళ, మహాకుంభమేళలోనే మాత్రమే దర్శనమిస్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ కనిపించకుండా పోతుంటారు. నాగ సాధువులు వారి అలవాట్ల వల్ల గాని, ఆహార్యం పట్ల గాని ఎవరి అపార్థాలను లెక్క చేయరు. ఆహార్యం ప్రాధాన్యం కాదు, నగ్నత్వమే వారి వేషం. ఆహారం ముఖ్యం కాదు, దొరికిందే తింటారు. రుచితో పని లేదు, శరీరంపై మోహం లేదు, మృత్యు అంటే భయం ఉండదు. ఒక రకంగా మృత్యువుకే వారంటే భయంగా ఉంటుందని చెబుతారు పండితులు.